యోహాను సువార్త 21వ అధ్యాయం 15 నుంచి 18 వరకు 15, 16, 17, 18 చదువు. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లల్ని మేపమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని రెండోసారి అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడోసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించున్నావని మూడోసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. పరిశుద్ధుడైన దేవా, కృప కలిగిన ప్రభువా, నీ ఘనమైన గొప్ప నామానికి వేలాది స్తుతులు చెల్లిస్తున్నాము. ఇంతవరకు మేము భూమి మీద సజీవులుగా ఉన్నామంటే అది కేవలం నీ కృప, నీ దయ ప్రభా. ఎన్నో కష్టాల్లో, శోధనలో ప్రభా మమ్మల్ని దేవానైనా రక్షిస్తూ వచ్చావు, నీకే స్తోత్రం. అదేవిధంగా ప్రభా, ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు కాపాడుతూ వస్తున్నారు, మీకే స్తోత్రం. దేవా, వాక్యం వివరించిన నాకు నీ జ్ఞానం దయచేయండి, పరిశుద్ధాత్మను నాకు దయచేసి ప్రభా ఏం మాట్లాడాలో మీరే సర్వం. మీకే మహిమ ఘనత స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ పేతురు అనబడే వ్యక్తి యేసు ప్రభు శిష్యుడు. అయితే యేసు ప్రభు స్థాయికి పేతురు స్థాయికి ఎంతో వ్యత్యాసం ఉందన్నమాట. ఆయన ద్వారా సకల ప్రపంచములను ఆయన నిర్మించను అని ఉంటుంది హెబ్రీ 1:2. దేవుడు యేసుక్రీస్తు ద్వారా సకల ప్రపంచాన్ని, భూమిని, ఆకాశాన్ని, సూర్య చంద్ర నక్షత్రాలని మాత్రమే కాక ఇంకా ఎన్ని ప్రపంచాలు ఉన్నాయో మనకి తెలియదు. కాబట్టి అంత గొప్ప వ్యక్తి ఇక్కడ ఒక జాలరి, పేదరికంలో ఉండి చదువు లేదు, ఏమి లేదు, అతని కోసమై దిగొచ్చి పొంగుద్దాండి అయిన తర్వాత మాట్లాడుతున్నాడు. ఒకవైపు ఏమో మహా శక్తి కలిగిన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఇక్కడ పేతురేమో చేపలు బట్టి చదువు లేని వ్యక్తి అన్నమాట. దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుందంటే, దేవుడు మానవ ప్రేమ కోసం తప్పించిపోయే వ్యక్తి అన్నమాట. మానవుడు అనేవాడు దేవుని స్వరూపి, దేవుని స్వరూపంలో పోలికలో చేయబడి
డబ్బున్నా డబ్బు లేకపోయినా, పేదరికం ఉన్నా, దరిద్రం ఉన్నా, జబ్బులున్నా, ఏమున్నా కానీ దేవుడు మానవుని ప్రేమ కోసం ఎదురు చూసే వ్యక్తి అన్నమాట. అది మనం గ్రహించలేము. లోకంలో ఉన్నప్పుడు అది మనం గ్రహించలేము. పేతురుని ఏ విధంగా దేవుడు ప్రేమిస్తున్నాడో పేతురుని అడుగుతున్నాడు. ఇది ఎట్లా ఉందంటే, ఒక మహారాజు ఒక దరిద్రురాల్ని, ఒక చదువు లేని పోయ పిల్ల లాంటి దాన్ని వెంటబడి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా 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 అని అడిగినట్లు మనకి కనపడుతుంది. కాబట్టి దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే, దేవుడు మానవుణ్ణి తన స్వరూపంలో తన పోలికలో చేసుకున్నాడు. పేతురే కాదు, దేవుడికి నువ్వు నేను కూడా అంత ప్రాముఖ్యమైన వాళ్ళం. పేతురు ప్రేమ కోసం దేవుడు ఎలాగా తప్పిస్తున్నాడో మన ప్రేమ కోసం కూడా దేవుడు తప్పిస్తూ ఉంటాడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞల్ని గైకొను అని ఉంటుంది. యోహాను 14:21 ఉంటుంది, 24 ఉంటుంది. నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలు చదవండి. 14:21. నా ఆజ్ఞల్ని అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించు. కాబట్టి ఇక్కడ దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు పేతురుకి. ఏం ఆజ్ఞ ఇచ్చాడు? మత్తయి సువార్త 4:18-19 వాక్యాల్లో గలిలయ ప్రాంతంలో మరి యేసు ప్రభు తిరిగేటప్పుడు పేతురు కనపడతాడు. పేతురు కనపడినప్పుడు పేతురుని పిలిచి ఆయన ఏమంటాడంటే, నిన్ను మనుషుల్ని పట్టు జారులుగా చేస్తాను, నన్ను వెంబడించమని చెప్తాడు. తర్వాత ఆయన మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఆయన ఏమంటాడు? పేతురు, మరి నీ పేరు కేఫా అనబడుతుంది, మరి నీ కేఫా అనగా బండ అన్న, నీ మీద నేను సంఘాన్ని కడతాను, పాతాళ ద్వారములు దాని ముందు నిలువలేవు అని చెప్తాడు. అంటే ఎంత బలమైన, ఎంత గొప్పదైన కృప పేతురు కనుక. 16వ అధ్యాయము మనం 18వ వాక్యం, 17-18. అందుకు యేసు సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువు నేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఇది దేవుని యొక్క ఉద్దేశం, ప్లాన్ ఫర్ పేతురు అన్నమాట. అయితే పేతురు దాన్ని గ్రహించలా. ఏదో చెప్పాడు, మామూలుగా ఉద్రేకంతో చెప్పాడని అనుకుని ఉంటాడేమో, మనకైతే తెలియదు. దేవుడు చెప్పాడు, నీవు బండ మీద నేను సంఘాన్ని కడతాను, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవబడవు. తర్వాత పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. కాబట్టి ఎంత గొప్ప అధికారము, కృప పేతురుకి ఇస్తున్నాడు అనేది మనం ఇక్కడ చూడాలి. అయితే పేతురు మర్చిపోయాడు ఇదంతా కూడా. ఎప్పుడైతే యేసు ప్రభుని సిలువ వేశారో అదే సమయంలో 3 సార్లు పేతురు నేను
మరి యేసు ఎవరో నాకు తెలియదని చెప్తాడన్నమాట. మనం ఇది యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తాము. 13వ అధ్యాయం 38వ వాక్యం. ఆయనను ఎరుగువని నీవు ముమ్మారు చెప్పకముందు ఓడిపోయేదని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. 16వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఎవరు నీకు దూరమైనా కానీ నేను మాత్రం నీకు దూరం కాదని మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చెప్పిన పేతురు 3 సార్లు యేసు ఎవరో అని యేసు ప్రభుని శపించడం కూడా మొదలుపెట్టాడని ఉంటుందన్నమాట. అలాంటి పేతురు మరి దేవుడికి కోపం రావాలి కదా, రాలేదని. ఆయన కోపం వస్తే దేవుడు కాదు, మనలాంటి మనుషుడని. మంచి మాట మనం హోషేయ గ్రంథంలో ఈ వాక్యం చదివినప్పుడు నాకు ఎంత చక్కగా దేవుడు చెప్తాడంటే, హోషేయ 11వ అధ్యాయంలో నేను పరిశుద్ధ దేవుణ్ణి, నీ మీద నేను ఎఫ్రాయిము గురించి మాట్లాడతా ఆయన చెప్తాడన్నమాట. హోషేయ 11వ అధ్యాయం 8వ వాక్యం. ఎఫ్రాయిము నేను ఎట్లా నిన్ను విడిచిపెట్టుదును, ఇశ్రాయేలు నేను నిన్ను ఎట్లు విసర్జింతును, అద్మాను వలె నిన్ను నేను ఎట్లు చేతును, నెబోయిమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును, నా మనస్సు మారినది, సహింపలేకుండా నా అంతరంగము మండుచున్నది. నా ఉగ్రతాగ్నిని బట్టి నాకు కలిగిన యోచనని నేను నెరవేర్చను. నేను మరలా ఎఫ్రాయిముని లయపరచను. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడును గాని మనుషుడను కాను. మిమ్మును దహించునంతగా నేను కోపించను. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఎఫ్రాయిము విగ్రహారాధన చేసి బాగా బలులు అర్పించి దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడినా నిన్నెట్లా నేను మనిషి అయితే మరి దేవునికి అతనికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ప్రతీకారం చేస్తాడు. కానీ దేవుడు నేను పరిశుద్ధ దేవుణ్ణి, అట్లా నేను చేయను, నువ్వెన్ని చేసినా కానీ నేను అట్లా చేయను. ఇర్మీయా గ్రంథం 3వ అధ్యాయంలో కూడా మొదటి వాక్యాల్లో మరి మీరు ఎక్కడ పడితే అక్కడ వ్యభిచారం చేశారు, మీరు పండుకొని స్థానం లేదు, విగ్రహారాధన చేశారు, అయినా కానీ మిమ్మల్ని నేను స్వీకరించుటకు సిద్ధంగా నేనున్నానని దేవుడైన యెహోవా ఇశ్రాయేలు గురించి చెప్తాడు. కాబట్టి ఆయన నిత్యము కోపించువాడు కాదు. ఇక్కడ పేతురు విషయంలో కూడా అదే జరిగింది. పేతురు 3 సార్లు డెలిబరేట్గా నాకు ఆయన ఎవరో తెలియదు, నన్ను అడుగుతారేంది అని అడిగిన వాళ్ళ మీద కోప్పడినట్టు కూడా ఉంది. అయితే యేసు ప్రభు వచ్చి ఆయన మిషను అది పేతురుకి అప్పచెప్పాడు. అది పరలోక రాజ్యంలో లిఖించబడింది. పేతురుకి ఇచ్చిన మిషన్, బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళలోక ద్వారంలో దాని ముందు నిలవు, నువ్వు ఏది విప్పుతావో అది పరలోకంలో విప్పబడుద్ది, నువ్వు దేన్ని బంధిస్తావో అది పరలోకంలో బంధించు. అది మార్చడానికి లేదండి.
ఏదో యేసు ప్రభు లాభం లేదు, పేతురు ఏదో అనుకున్నా కానీ, నేను గట్టివాడు అనుకున్నా కానీ ఇట్లాగా చేశాడని ఏమి మానవుడు కాదు అట్లాగా బిహేవ్ చేయడానికి. ఆయన ఏది అనుకున్నాడో అది జరగాల్సిందే. అది మనకి కీర్తనలో 33వ వాక్యంలో ఉంది. ఆయన ఆలోచన సదాకాలం నిలుస్తుంది. అదేవిధంగా యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో కూడా అది మరి విత్తనము అది వర్షానికి మొలుస్తుంది అని ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం అనుకున్న ప్లాన్స్ అన్నీ కూడా జరగవు, కానీ దేవుడు అనుకున్నది ఖచ్చితంగా జరుగుద్ది. పేతురు విషయంలో అదే జరిగింది. పేతురు ఏం చేశాడు? ఆయన దేవుడు ఇచ్చిన పని ఏంటి? సంఘాన్ని కట్టమన్నాడు. మర్చిపోయి మళ్ళీ చేపలు పడటానికి వెళ్ళాడు అన్నమాట. కొంతమంది ఏమంటారంటే, వీటికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఈ చేపలు పడటం యొక్క జీవనోపాధి, ఈ ఉద్యోగం కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావని అడుగుతాడు. భోజనం అయిన తర్వాత అడుగుతాడని ఉంది. చూడండి యేసు ప్రభు ఎంత జ్ఞానం. మళ్ళీ ఒక ప్రశ్న అడగటానికి వచ్చాడు యేసు ప్రభు. చక్కగా రొట్టెలు చేపలు రెడీ చేసి ఒక తండ్రిలాగా బండి భోజనం చేద్దామని, భోజనం అయిన తర్వాత బాగా మరి ఎంతసేపు టైం ఇచ్చాడో తినడానికి మనకు తెలియదు. తిన్న తర్వాత అడుగుతున్నాడు పేతురు వీటికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తాడు. 3 సార్లు అడిగాడు. ఎందుకంటే 3 సార్లు యేసు ప్రభువుని ఎరగనన్నాడు కాబట్టి ఆ 3 సార్లు అడిగి అది క్షమాపణకి సాదృశ్యముగా ఉంటుందన్నమాట. కాబట్టి దేవుడు మానవుణ్ణి ప్రేమించే దేవుడు, ఏదైనా మానవుడి ద్వారా జరిగించే దేవుడు. ఎర్ర సముద్రాన్ని దాటేటప్పుడు యెహోవా దేవుడు మోషేని, గందరగోళంగా ఉంటారు వాళ్ళంతా, ఇశ్రాయేలులంతా. వెనకేమో వాళ్ళు ఫరో సైన్యం వస్తూ ఉంటుంది, ముందు ఎర్ర సముద్రం ఉంటుంది. దేవుడు జోక్యం చేసుకుని దాన్ని పాయలుగా చీల్చి వెళ్ళండి అని అండు. మోషేని కర్ర చాపు, ఇంకా నిలబడ్డావు ఏంటి అని అంటాడు. ఏ పనైనా కానీ మానవుడి చేత జరిగించే దేవుడు అన్న. అక్కడ ఆదికాండం 3వ అధ్యాయంలో వాళ్ళు పాపం చేసినప్పుడు చెప్తాడు, మరి స్త్రీ కన్నవాడు నీ తల చితక్కొడతాడు యేసుప్రభు. అంటే మానవుడి ద్వారానే సాతాను తల చితక్కొట్టించాడు. కాబట్టి దేవుడు పరలోకంలో ఏ పని చేయాలన్నా, ఇక్కడ ఏం పని చేయాలన్నా మానవుడిని కోరుకుంటున్నాడు. అందువలన ఇక్కడ పేతుర్ని అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు? అవును ప్రభువా, నీకే తెలుసు అంటాడు. ఎందుకంటాడు? దేవుడి గురించి తెలుసు పేతుడికి బాగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యంలో ఆయనకి సమస్తం తెలుసు అని ఉంటుందన్నమాట. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవరికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. కాబట్టి దేవుడికి అన్నీ తెలుసు అని ఇక్కడ పేతురు, నీకే తెలుసు ప్రభా, నీకు సమస్తం తెలుసు అన్నాడు. లూకా సువార్త 22వ అధ్యాయం 31వ వాక్యంలో ఇక్కడ పేతుర్ని సాతాను జల్లెడబట్టాలని అనుకున్నాడు. ఉదాహరణకి ఒక మనిషిని సాతాను పట్టుకోవాలనుకుంటే ఏ వ్యాపారాన్నో, ఏ స్త్రీనో, ఏ దాన్నో ఉపయోగించి వాడిని పతనం చేయగలడు. కానీ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? సాతాను మిమ్మల్ని జల్లెడ పట్టించాలనుకున్నాడు, కానీ తండ్రిని నేను వేడుకున్నాను అంటాడు. చదవండి 22.
ఇదిగో సాతాను మిమ్ముని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్ముని కోరుకొను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. అంటే ఎప్పటికప్పుడు పేతుర్ని ట్రాక్లో పెడుతున్నాడు దేవుడు. పేతుర్ని కాపాడుకుంటా వస్తున్నాడు. దేవుడికి ఎవరి మీదైనా ఉద్దేశాలు ఉంటే దేవుడు వాళ్ళని కాపాడుకుంటా, వాళ్ళని సహాయం చేస్తా, మరి చీకటి అంధకార శక్తుల నుంచి విడిపిస్తా, తప్పిస్తా వస్తూ ఉంటాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ మరి లూకాసు వార్త 22:31లో సాతానుడు నిన్ను జల్లెడ పట్టాలనుకున్నాడు గోధుమలాగా, అయితే నేను తండ్రిని వేడుకున్నాను. అందువలన పేతురు మీద పెట్టుకున్న ఆశలు దేవుడు వదులుకోవాలి. పేతురు ఎరగనన్నా కానీ ఆయనే వచ్చి ఎంత మంచిగా రొట్టె మరి ఉన్నప్పుడు పేతురు ఎంతో సిగ్గుపడి ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళు మరి పెంతుకొస్తూ మేడగదిలో ప్రార్థన చేయటం, గొప్ప శక్తిని పొందటం, శిష్యులు మరి మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పక మానం అంటారు. ప్రధాన యాజకుడు వాళ్ళతో అంత గట్టిగా స్ట్రాంగ్ అయిపోతారు. కాబట్టి దేవుడికి పేతురు మీద ఎన్ని ఉద్దేశాలు ఉన్నాయో మన మీద కూడా అన్ని ఉద్దేశాలు ఉన్నాయి. ఎందుకని మనం కూడా దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో సృష్టించబడ్డాం కాబట్టి పేతురు మీద ఎన్ని ఉద్దేశాలు, ఆశలు ఉన్నాయో మన మీద కూడా అన్ని ఆశలు ఉన్నాయన్నమాట. దేవుడు తన రాజ్యం కోసం ఎప్పుడు ఆలోచించే దేవుడు. మనం ఏంటంటే మన స్వంత విషయాల గురించి తల బద్దలు కొట్టుకుంటా ఉంటాం. దేవుడికి అవన్నీ కూడా పట్టవు. దేవుడు తన రాజ్యం తనకి ముఖ్యమన్నమాట. అందువలన ఇక్కడ మరి దేవుడు అడుగుతున్నాడు, యేసు ప్రభు నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తే మరి నేను చెప్పిన మాట ఎందుకు ఎంటలేదు? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలిగినవాడు. వాడు తీర్పులోనికి రాక మరణముల నుండి జీవంలోకి దాటి ఉన్నాడు. యోహాను సువార్త 5:24 కాబట్టి ఆయన మాట అంటే మనకి నిత్య జీవం అన్నమాట. మనం ఎన్నెన్నో కోరికలు కళ్ళలో కంటా ఉంటాం, కానీ జీవించుటకు తగినంత సంపాదించుకొని మనం మరి దేవుని మాట విని దేవుని రాజ్యం కడటానికి ప్రతి విశ్వాసి కూడా మరి ప్రయత్నం చేయాలి. దేవుడు కోరుకునేది అదే. విశ్వాసి పట్ల దేవుని ఉద్దేశం ఏంటంటే పేతురుకున్న ఉద్దేశం సంఘాలు కట్టాలి, మరి ఆత్మను సంపాదించాలి, మనుషులను పట్టు జాలగా ఎన్నో చేస్తానని చెప్తాడన్నమాట పేతురు. కాబట్టి ఒక మహా జ్ఞాని, మహాశక్తిమంతుడు, బలవంతుడైన దేవుడు, ప్రపంచాన్ని నిర్మించిన దేవుడు చేపలు పట్టుకునే వాళ్ళ దగ్గరకు వచ్చి అక్కడ షోర్లో ఒడ్డున వాళ్ళ గురించి వెయిట్ చేసి వాళ్ళ కోసం రొట్టెల్ని సిద్ధపరిచి చేపల్ని మంట అంతా పెట్టి వాళ్ళు తృప్తిగా భోజనం చేసిన తర్వాత వాళ్ళని అడుగుతున్నాను, పేతురు నీవు నాకు ఇచ్చిన మాట ఏమైంది? నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే నా మందని ఎందుకు వదిలేసావు అని అడుగుతున్నాడు. కాబట్టి ఇశ్రాయేల్కి దేవుడు ఇచ్చిన ఉద్యోగం ఏంటంటే ఇంజనీరింగ్ టెక్నాలజీ కాదు, కానీ గొర్రెల్ని మేప. యోసేపు తండ్రి అయిన యాకోబుని తీసుకెళ్ళినప్పుడు మేము పశువుల్ని మేపేవాళ్ళం, గొర్రెల్ని మేపేవాళ్ళం అని ఫరో ముందు చెప్తాడు. ముందుగా ఆలోచిస్తారు వాళ్ళు. గొర్రెల్ని మేపేవాళ్ళు అంటే మరి వాళ్ళు తక్కువగా చూస్తారండి. ఎందుకని గొర్రెల్ని దేవుడు ఇచ్చాడంటే గొర్రెల్ని ఆత్మలుగా దేవుడు మరి ఊహించుకొని ఇచ్చుంటాడేమో. దావీదు కూడా గొర్రెల కాపాడు.
అందువల్ల నా గొర్రెలు నువ్వు ఎందుకు విడిచిపెట్టావని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. భూమి మీద ప్రతి వాడికి కూడా 1-2 ఆత్మలన్నా రక్షించే బాధ్యత ఉందన్నమాట. మనం ఆయన ఇచ్చిన రక్షణని మనం పెట్టుకొని మనం తింటా తాగుతా ఎంజాయ్ చేయటానికి దేవుడు మనల్ని పుట్టించట్లేదు. మనం ఎప్పుడు కూడా 1 పేతురు 2వ అధ్యాయం 9వ వాక్యం చదువుకుంటాం. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వాక్యం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురణ చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన. అప్పుడు తెలుసుకున్నాడు పేతురు. ఎప్పుడు అక్కడికి వెళ్ళి మేడగదిలోకి వెళ్ళి మరి పెంతుకొస్తు దినములో ఆత్మను పొందుకొని అప్పుడు తెలుసుకున్నాడు పేతురు అంటే ఎవరో. అంతకుముందు ఏంటి ఏమనుకున్నాడు, ఎందుకు ఈ బాధ అంతా ప్రాణాల మీదకి తెచ్చుకోవటం, యేసు ప్రభు సేవలో శుభ్రంగా 4 చేపలను పట్టుకొని 4 రూపాయలు సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకొని ఏదో ఈ జీవితాన్ని నెట్టుకుందాం అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఆయన పరిశుద్ధాత్మని అది పొందాడో అప్పుడేమంటున్నాడు, రాజులైన యాజక సమూహం పరిశుద్ధ జనం దేవుని సొత్తైన ప్రజలు. పేతురు దగ్గర రూపాయి లేదు. అపొస్తలుల కార్యం 3వ అధ్యాయంలో కుంటివాడు పేతురుకి వెళ్ళి చూసి మరి ఏమన్నా ఇస్తాడేమోనని ఆశతో చూసినప్పుడు వెండి బంగారములు నా దగ్గర లేవు, కానీ నజరుడైన యేసుక్రీస్తు నామమున నువ్వు లేచి నడువమంటాడు, గంతులేస్తా వెళ్ళాడు అన్నమాట. కాబట్టి పేతురు దగ్గర ఉందేంది, నజరుడైన యేసుక్రీస్తు నామం. దేవుని సేవ అనేది నమ్మకంగా చేస్తే అంత ఎంజాయ్మెంటు ఇంకోటి ఉండదు. అనేక ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు మన ద్వారా చేయగలడు అన్నమాట. కాబట్టి పేతురు మరి ఆనాడు ఆ చేపలు పట్టుకోవటానికి ఆయన వెళ్ళటం కాకుండా మిగతా వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోయాడు. తాను చెడ్డ కోతి వనమెల్లా చర్చిందని ఒక సామెత. అట్లాగా పేతురు వెళ్ళేవాడు ఒక్కడే వెళ్ళవచ్చు కదా, మిగతా మొత్తాన్ని తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి ఆ పేతురు ఏమంటున్నాడంటే, యేసు ప్రభు సేవకులు రాజులైన యాజక సమూహం. చాలామంది ఈ రోజుల్లో దేవుడు నిన్ను పిలిచాడా, దేవుడిని పిలుపు వచ్చిందా, పాస్టర్ కోర్స్ చదివేవా అని అడుగుతారు. వాళ్ళకి ఏంటంటే సరైన జ్ఞానం అవగాహన లేకుండా అడుగుతారు. నన్ను ఒక ఆమె బ్రాడీపేటలో అంతే అడిగింది, దేవుడు నిన్ను పిలిచాడయ్యా అంతే. నేను చెప్పాను, ఈ వాక్యం చెప్పాను, ప్రతి విశ్వాసి కూడా పాస్టరే అని చెప్పారు. ఇంకా నోరు మూసుకో. కాబట్టి దేవుడు ప్రతి విశ్వాసికి కూడా ఆత్మల్ని పట్టుకొని ఆత్మల్ని రక్షించే ఉద్యోగం ఇచ్చాడన్నమాట. కాబట్టి నువ్వు కాయలు అమ్మేవాడి కావచ్చు, నువ్వు మరి వ్యాపారం చేసుకునేవాడి కావచ్చు, చిన్న వ్యాపారం చేసుకునే, నీకు దేవుడిచ్చిన రక్షణ పొందిన తర్వాత నువ్వు పోరాటంలోకి వచ్చేస్తావు. ఆటోమేటిక్ స్పిరిచువల్ వార్ఫేర్లోకి నువ్వు వచ్చేస్తావు. నువ్వు ఖాళీగా ఉన్నా కానీ దయ్యాలు నిన్ను ఉండవు. మామూలుగా నీ పని నువ్వు చేసుకుంటా పోతున్నావు అనుకో, యేసు ప్రభు పాటలు పాడుకుంటా, అవి నిన్ను కాముగా ఉండవు. కాబట్టి నువ్వు యుద్ధ రంగంలోకి వచ్చినట్లు లెక్క అన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలు ఏం చేస్తూ ఉంటారు, దేవుని రాజ్యం కట్టడానికి ప్రయాసపడుతూ ఉంటారు, ఆత్మలకి సువార్త చెప్తూ ఉంటారు. సాతాను శక్తులు ఏం చేస్తూ ఉంటారు, అవన్నీ ప్రయత్నాలన్నీ కూడా చెడగొడతా ఉంటాయి అన్నమాట. కాబట్టి పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే మరి ఇదంతా
మరి ఎందుకు మర్చిపోయావు నువ్వు? నా గొర్రెలను ఎందుకు జ్ఞాపకం లేదు అని అడిగితే పేతురు దగ్గర సరైన ఆన్సరు లేదా. కాబట్టి దేవుడు ఈరోజు మనలో ప్రతి ఒక్కరి మీద రాజులైన యాజకులుగా ఆశలు పెట్టుకున్నాడు. చీకటి అలుముకుంటుంది రోజు రోజుకి, దేశం మీద కానీ ప్రజల్లో కానీ హత్యలు, అత్యాచారాలు, అబద్ధాలు, మోసాలు, ఈవెన్ చర్చెస్లో నేను చెప్పేది చీకటి రోజు రోజుకి అలుముకుంటుంది. అప్పుడు ఒక సమయంలో దేవుడు పరిశుద్ధాత్మని తీసేసుకుంటాడు. ఎప్పుడు నేను చెప్తాను 18:8 వాక్యం లూకాసు వార్త, మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చే సమయానికి విశ్వాసము కనడం ఏముంటుంది, అంతా కూడా బోగస్ భక్తి ఉంటుంది అన్నమాట. భూమి మీద హల్లెలూయా స్తోత్రం అంటాం, ఎగరటం, డ్యాన్స్లు వేయటం. లాఫింగ్ గాస్పల్ అని ఒకటి వచ్చింది. ఆ లాఫింగ్ గాస్పల్ ఏంటంటే నవ్వుతూ ఉంటాం, ఇంకా రెండో పని లేదన్నమాట. పెద్దగా కింద పడి నవ్వుతాం. ఈ విధమైన మోసకరమైన బోధలు, ప్రాస్పరిటీ గాస్పల్. నువ్వు కమాండ్ చేయాలంట దేవుడు, నాకు BMW కారు కావాలని ఈ కమాండ్ అంటే దేవుడు ఇచ్చేస్తాడు. అలాంటి బోధనలో మనం ఉన్నాం. రాను అంత చీకటి అయిపోతుంది. సరైన సువార్త అనేది మనుషులకి దొరకదని ఆమోసు 8వ అధ్యాయము 11వ వాక్యంలో రాయబడి ఉందన్నమాట. ఇక వచ్చే కరువు అన్నపానముల గురించి కాదు కానీ దేవుని వాక్యాన్ని గురించిన కరువు. మత్తయి సువార్త 24:24. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనబరచరు. కాబట్టి చాలా మీటింగ్స్లో పరిగెత్తిస్తారు జనాల్ని ప్రార్థన చేసి. అది మరి ఆ పూట ఉంటుందో, ఆ గంట ఉంటుందో, ఆ రోజు ఉంటుందో మనకి తెలియదు. మనిషికి కావాల్సింది ఏంటంటే రక్షణ, స్వస్థత కంటే ముఖ్యంగా ఆత్మ రక్షింపబడి ఆయన ఖాతాలో మన ఆత్మలు ఉండాలన్నమాట. ఆయన జీవ గ్రంథంలో మన పేర్లు రాయాలి. ఆ వ్యాధితో మనం చనిపోయినా కానీ బాధ లేదు, కానీ రక్షణ లేకుండా చనిపోతే యుగాలు నరకం. దీని గురించి ఆలోచించే వాళ్ళు లేరు. కాబట్టి పేతురుని అడుగుతున్నాడు, నా మందని నువ్వెందుకు విడిచిపెట్టావని అడుగుతున్నాడు. నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నా మందని కాయమని. అదే మాట నీకు నాకు కూడా దేవుడు చెప్తున్నాడు. ప్రార్థన చేసుకుని పరిశుద్ధుడైన దేవా, కృప కలిగిన ప్రభువా, నీ యొక్క వాక్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, వచ్చిన ప్రతి బిడ్డని మీ వాక్యం ద్వారా ఆశీర్వదించారని దీవించారని నమ్ముతూ మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దేవా ప్రభువా, పేతురికి ఇచ్చిన బాధ్యత మా మీద కూడా ఉందని ప్రభువా మేము గ్రహించేటట్టు సహాయం దయచేయండి. మా జీవితంలో ఒక్కరిని ఇద్దరిని అయినా కానీ ప్రభువా నీకు తీసుకొచ్చి మేము అప్పచెప్పాలి. దేవా, నీ సత్యమును నేను నా హృదయంలో ఉంచుకోలేదు, అది మహా సమాజములో నేను ప్రకటించానని దావీదు చెప్తున్నాడు. అలాగే మేము కూడా నీకు నమ్మకమైన సాక్షులుగా ఉండటానికి కృప దయచేయండి. దేవా, ప్రతి చీకటి అంధకార శక్తుల అపవిత్రాత్మల క్రియల్ని నజరుడైన యేసు నామంలో బంధిస్తుంది. దేవా, నీకే మహిమ ఘనతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. జో వచ్చి పాట పాడుచున్నగా కానుకలు దిగువ.